రోజా గారు ఉమ్, అండ్ పిఠాపురంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉమ్మడి దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక పదం వాడారు. వాళ్ళంతా చిన్న ప్రాణాలు, తర్వాత మళ్ళీ అవకాశాలు రావేమో, మెగా ఫ్యామిలీకి ఎదురెళ్తే తొక్కే అన్న టైప్లో ఆవిడ కామెంట్లు చేశారు. మీరు వినే ఉంటారు. ఉమ్, దానికి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీకౌంటర్ ఇచ్చారు అండ్ ఆర్పి గారు కూడా ఎలా ఫైర్ అయ్యారో మీకు తెలుసు. సో అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి ఆవిడ అలాంటి పదజాలం యూజ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చి అలా ఫోటో దిగుతుంటే ఆవిడ కొంచెం ఇలా దూరంగా ఉండు అని చెప్పేసి ఒక సైగ చేస్తారు. సో అంతకు ముందు కూడా దగ్గరికి రండి, మేమేం ఎస్టీఎస్సీలం కాదు అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. సో మీరేం చెప్తారు? అంటే నీకు మళ్ళీ పునర్జన్మ జబర్దస్త్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాబా అంటే అలా పడేశాడు జబర్దస్త్. అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ హైపరాది కానీ, గెటప్ సీను కానీ, సుధీర్ కానీ, వీళ్ళందరూ కిరాక్ ఆర్పి కానీ, వీళ్ళందరూ ఆర్టిస్టులు. వీళ్ళంతా చిన్న ప్రాణాలు అంటే నీలాగా దోచుకోలేదుగా. వాళ్ళు జబర్దస్త్లో వచ్చిన దాంట్లోనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలతోటి హాయిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉడతా భక్తి కింద వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళకి పార్టీ ఏమి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ డబ్బులతోటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు డొనేట్ చేసుకుని వాళ్ళు వచ్చి 10-15 మందికి బృందాలుగా విడిపోయి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వీళ్ళంతా చిన్న ప్రాణాలని తేలిగ్గా చూడటం. నాకు నాగబాబు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇక అక్కడి నుంచి మనం ఎన్నికల్లో మాట్లాడుకున్నాం, మాటల యుద్ధాలు అయిపోయినాయి. ఇంక మనం అభివృద్ధి వైపు, అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో ఎలా ఉంది, ముందుకు వెళ్దాం. ఈ కామెంట్లు కూడా మనం ఎవరు మాట్లాడకూడదు అని అన్నారు. మీరు అడిగారు కాబట్టి లాస్ట్ చెప్తున్నాం. అడ్డగాడిదిలా ఉన్నాం, గాడిదికి వచ్చినట్టు నీకు 55 వచ్చినాయి, ఇలాంటి మాటలు. అసెంబ్లీ గేట్ తాగలేము, నెక్స్ట్ అది జగనన్న ముంజేతి మీద వెంటుకు కూడా పేకలేము, నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. సో వాళ్ళకి తెలియలే రేపు అనేది ఒకటి ఉంటుందండి. ఈ రోజున నేను మాట్లాడినా రేపు అనేది ఒకటి ఉండాలి. అక్కడ కర్మ సిద్ధాంతం నమ్ముతాను నేను. అది ఇక్కడే చూపిస్తుంది, ఎక్కడికే వేరేది ఉండదు. ఆయన చేసుకున్నాడు కాబట్టి 11లోకి వచ్చాడు. రేపొద్దున్న 1, 2 అలా ఉంటుందండి. ఇంకా చరిత్ర అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎంత చేసినా కూడా రాదు. ఈమె కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది మాట్లాడేసింది. ఇంకా దాన్ని భగవంతుడే కాపాడాలి. ఏమైపోయారు సార్ అంటే కొంతమంది ఎలక్షన్స్కి ముందు లేకపోతే 2019 ఎలక్షన్స్ తర్వాత అండ్ కళ్యాణ్ గారి మీద, మెగా ఫ్యామిలీ మీద చాలా మంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు నేను జస్ట్ పార్టీ వరకు, సిద్ధాంతాల వరకే మాట్లాడాను, పోసాని కృష్ణమురళి గారి లాగా బూతులు మాట్లాడలేదు అని అన్నారు. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదండి. పోనీ ఏదైనా చెప్దామన్నా పోనీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మళ్ళీ కలవలేదా సార్? అసలు నేను ఎప్పుడు కలవను. వచ్చిన తర్వాత ఎప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు అగైనెస్ట్ ఆయనే. పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు నన్ను మాట్లాడింది ఆయనే. ఎందుకు పృథ్వీ గారు అంటే? ఎందుకంటే ఓర్వలేని తనం అండి, ఓర్వలేని తనం, ఇష్టం లేదా, ఓర్వలేని తనం అండి, అంతే. ఇంక అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇంకా ఆయన మంచి కోసం నేను ఆయన అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్లో వేసేదాకా నేను 2-3 సార్లు వెళ్ళాను. అంతవరకు అండి. హలో అంటే హలో అంటాం అంతవరకే. అసలు ఆ హలో అనేది 2 ఏళ్ళ నుంచి కూడా లేదు. ఇక్కడ మామూలుగా ఈ ఇండస్ట్రీ నుంచే ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా సార్ మీకు, పోసాని గారికి ఏమన్నా, లేకపోతే ఈ పొలిటికల్ పరంగానే? అంతే, మిస్అండర్స్టాండింగ్ ఏముంటాయంటే ఆయన సినిమాలు ఆయనే, మా సినిమాలు మావే, అంతే. ఏదైనా సెట్లోకి వెళ్ళినా కూడా ఆయన డైలాగ్ అయింది, మన డైలాగ్ మంది, అంతే. అంత రాసుకులు పూసుకునే అంత లేదండి. సరే, కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం మీరు, మీలాంటి ఆర్టిస్టులు, మొత్తం జన సైనికులు అందరూ కూడా ఆయన గెలుపు కావాలని చెప్పేసి ఇలాంటి టైంలో ఒక సొంత ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు వైసీపీలో ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేయటం అనేది పెద్ద వివాదం, పెద్ద దుమారం. అండ్ ఆయన వెళ్ళి చెయ్యూపి అలా ఓకే, అదంతా ఓకే, కానీ బట్ ఆయన మాట్లాడిన మాటలు అంటే తను వద్దన్నాడు బట్ నాకే రావాలనిపించి వచ్చాను అనేది కూడా రకంగా కొంచెం ఎక్కడో మెగా ఫ్యాన్స్ వరకు హట్ అయ్యారు అనేది నిజం. సో మీరు ఎలా చూస్తారు దీన్ని, ఏ కోణంలో చూస్తారు? అంటే అది వాళ్ళతో పాటు బాగా అటాచ్గా ఉన్న బన్నీవాసు గారే మాట్లాడలేదు దాని మీద, ఏదో ఎక్కడో తప్పు జరిగిందండి అని. ఇప్పుడు చిరంజీవి గారికి అలాంటి అసలు ఇష్టం ఉండదండి. ఆయన ప్రతి సంక్రాంతికి 40 మంది 50 మందిని ఫ్లైట్లో కుటుంబాన్ని మొత్తం బెంగళూరు తీసుకెళ్ళి సంక్రాంతి సంబరాలన్నీ చేస్తారు.
మరి ఇది ఏదన్నా దాంట్లో ఏదన్నా లొసుగున్నా, దాంట్లో ఏదన్నా లాజిక్ ఉన్నా అది పెద్దన్నయ్యే దాన్ని వాళ్ళు మాడుకుంటారు. ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ మ్యాటర్, కుటుంబ వ్యవహారం. బన్నీ హెడ్ అవతల లక్షల జనం, అటు రామ్ చరణ్ గారు హెడ్ వెనకాల అటే తక్కువ జనం ఉన్నారు. ఇలాంటివన్నీ వాళ్ళు అందరూ కలిసిమెలిసే ఉంటారండి. ఏదో టీ కప్లో తుఫాన్ లాంటిది. అంతే అంటారు. అంతే. అంటే మామూలుగా ఇప్పుడు మీ ఇందాక మీరు అన్నారు ముగ్గురు కూడా బయట వ్యక్తులనే క్షమించేస్తారు ఇక. అంతే. ఇప్పుడు బయట వ్యక్తులనే క్షమించినప్పుడు కుటుంబంలో వ్యక్తులను ఎందుకు క్షమించరండి? రేపు పొద్దున్న రామ్ చరణ్ గారి సినిమా పెద్ద హిట్, నేషనల్ అవార్డు వచ్చింది, నువ్వు కూడా కొట్టేవన్నా అని ఆయన అంటాడు, అనొచ్చు. ఈయన సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళందరూ సరదాగానే ఉంటారండి. అది ఈ మధ్యలో ఫ్యాన్స్ హడావిడి తప్పితే ఇంకేముండదు. సార్ ఇప్పుడు మీరు జనసేనలో ఉన్నారు అండ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ 29లో ఎలక్షన్స్ వస్తాయి కదా. ఈ గ్యాప్లో ఏమన్నా మీకు ఇంకేమన్నా ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కడైనా సీట్ ఇస్తే కళ్యాణ్ గారు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది? ఇందాడు అన్నారు అసెంబ్లీకి వెళ్ళి ఇది స్క్రిప్ట్ అని చెప్పాలని ఉంది నాకు అని చెప్పేసి. సో ఉందా మీకు మైండ్లో? అంటే అది ముందు 2029లో చూద్దామని నేను కూడా ఆగిపోయా. ఇప్పుడు మామూలుగా కార్యకర్తగా మనం అసెంబ్లీకి వెళ్ళొచ్చు, పాస్ తీసుకుని. మినిస్టర్లు అందరూ మనోళ్ళే కాబట్టి అడిగి పాస్ చేసుకుని. సార్ ఆప్షన్ ఉందా సార్? ఏది ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉందండి. 2029 డెఫినెట్గా నిలబడతాం ఈసారి. ఎందుకంటే మనం తిరిగినట్టు ఎవడో తిరగడు. 5 గంటకి నియోజకవర్గంలో ఉంటాం. ముందు మేము ఏమనుకుంటామంటే 2029 ఎలక్షన్కి ఒక నియోజకవర్గం అనుకుని, ఆ నియోజకవర్గంలో 1 year బిఫోర్ నుంచి, అయ్యా నేను వస్తే మీకు పనికొస్తే నేను పనికొస్తాను పని చేయటానికి, లేదు మీరు పనికిరారు అని మొత్తం ఓవరాల్గా ఓటింగ్ వస్తే నేను డ్రాప్ అవుతా, మీరు చేయండి అని అంటే బ్రహ్మాండంగా నిలబడతాం. ముందు జనాల గురించి మాట్లాడుకోవాలి మనం. అప్పటికి సువర్ణ యుగం వైపు ఉంటుంది 29కి. సో డెఫినెట్గా సీట్ ఆశిస్తాం ఈసారి, డెఫినెట్గా నిలబడతాం. ఓకే. సరే ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఉద్దండులు ఉన్నారు, మాటకారులు ఉన్నారు. అండ్ అప్పటికి వాళ్ళ సొంత నియోజకవర్గంలో 1-2 సార్లు గెలిచిన రికార్డు కూడా కొంతమందికి ఉంది. అయినా కూడా మొన్న ఎలక్షన్స్లో చూసుకుంటే గెలుస్తారు, ఓడిపోతారు, వీటి మధ్య మన కన్ఫ్యూజన్లో చాలామంది ఓడిపోయారు. అవును. అండ్ గుడివాడలో గుడివాడ అమర్నాథ్ గారు కానీ మొత్తం ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్? ఎక్స్పెక్ట్ నేను 2 ఏళ్ళ ముందే చేశాను. మేము ఒక యాడ్ ఒకటి చేసాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ యాడ్ 50% ఉపయోగపడిందండి ఈ ఎలక్షన్లో. 80 ఏళ్ళు వచ్చిన ముసలోడు కూడా రేపొద్దున మన ఆస్తి పోద్దేమో అని వచ్చి తెల్లవారుజామున 2 వరకు కూడా ఓట్లు వేశారు. 82% రావడానికి కారణం అదే. ఆ దాంట్లో నేను అడుగుతా, ఒక రైతు దగ్గర ల్యాండ్ లాగేసుకుంటే, అయ్యా మా దగ్గర ఉండేది 1 ఎకరం ఉండంటే, నువ్వు ఏ కోర్టుకి వెళ్ళినా ఏది జరగదు, ఎందుకంటే ఆ కోర్టులో ఉన్నది ఎవరు, మనవాళ్ళు, నీకు జరగదు అని అంటే కూలబడిపోతాడు రైతు. ఏనారైనా ఫ్యాన్ వేయమంటావా అంటా నేను. వద్దు బాబు, 4 ఏళ్ళ నుంచి వేస్తానే ఉన్నారు, వద్దండి అని. అది ఇంపాక్ట్ వెళ్ళిపోయింది జనాల్లోకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రాగానే రద్దు